రైట్. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై ఏర్పాటైన కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతుంది. విచారణ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు ఇంజనీర్లు, అధికారులు, పదవి విరమణ చేసిన వారు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతరులను విచారణ చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్గా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన మురళీధర్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. ఇక నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు నీటిపారుదల శాఖ సిడిఓ ఎస్ఏ ఫజల్ హాజరు కాబోతున్నారు. అఫిడవిట్ ఆధారంగా ఫజల్ను జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించనుంది. రైట్. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై ఏర్పాటైన కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతుంది. విచారణ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు ఇంజనీర్లు, అధికారులు, పదవీ విరమణ చేసిన వారు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతరులు విచారణ చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్గా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఎన్సి మురళీధర్ ఇక ముందు హాజరయ్యారు. నిన్న ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. ఇక నేడు కాళేశ్వరం కమిషనర్ ముందుకు నీటిపారుదల శాఖ సిడిఓ ఎస్సీ ఫజల్ హాజరు కాబోతున్నారు. అఫిడవిట్ల ఆధారంగా ఫజల్ జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించబోతుంది. ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ ఎలా ఉండబోతుంది, ఎలా ప్రశ్నించబోతుంది, మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. అంటే పూర్తి స్థాయిలో ముందు నుంచి కూడా కాళేశ్వరం అనేది చాలా సెన్సేషనల్ అయినటువంటి అంశం. కమిషన్ వేసిన తర్వాత పూర్తిగా అది ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎలా ఉండబోతుంది విచారణ, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా ఉండే అవకాశం ఉంది? రాజశేఖర్ కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేస్తామని బహిరంగ విచారణ చేస్తున్నటువంటి జస్టిస్ పినాకి చంద్రబోస్ సంస్థ వివిధ అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ కి పిలుస్తా ఉంది. ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్ రావు, అదేవిధంగా సిడిఓ నరేందర్ తదితరులందరూ కూడా హాజరు కావడం జరిగింది. క్రాస్ ఎగ్జామినేషన్ లో పాల్గొనడం జరిగింది. దీంట్లో అనేక విషయాలు మేడిలా, అన్నారం, చుండిల్లా నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలు, నిర్వహణకు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయని చెప్పి ఈ సీడీఓ నరేందర్ కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉన్నది. కాళేశ్వరం నిర్మాణం దానికి సంబంధించినటువంటి బ్యారేజీ నిర్మాణం సంబంధించిన డ్రాయింగ్ మాత్రమే పాత్ర ఉందని చెప్పేసి ఆ తర్వాత నిర్మాణం ప్రారంభమైనంత వరకు మాకు సౌందర్యం లేకుండా చేయడానికి కనీసం కూడా ఒక్కసారి అంటే ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందుకు స్థల పరిశీలనకు మాత్రమే వెళ్ళామని, ఆ తర్వాత నిర్మాణాన్ని చేసేటప్పుడు కనీసం కూడా వెళ్ళిచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈ కొన్ని అంశాలపైన, ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన గుడ్డిగా సంతకాలు చేయాల్సి వచ్చిందని చెప్పి కేవలం హరీష్ రావు, ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి వల్లనే తాము సంతకాలు చేసామని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ లో ఇటు అధికారుల ఒత్తిడి, అదేవిధంగా అప్పుడున్నటువంటి సర్కారు హడావుడిన ఈ యొక్క ప్రాజెక్టును నిర్మాణం చేయాలని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలోనే ఏదైతే కంపెనీ యాజమాన్యం మాత్రం ఈ యొక్క చర్చల్లో పాల్గొనారని చెప్పి వాళ్ళు అప్రూవల్ ఇచ్చి ఓకే అన్న తర్వాతనే ఈ నిర్మాణ పనులు జరిగాయని చెప్పేసి అధికారులకు ఎలాంటి సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్వహించాలని ఒత్తిడి చేయించాలని చెప్పేసి నిన్న కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్ లో అనేక వివరాలు బయటపెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ముచ్చు ఇటు హరీష్ రావుకు కేసీఆర్ తగిలినట్టు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఎలాంటి సంస్థ కూడా దీంట్లో ప్రమేయం పైన ఇప్పటికే ఆరా చేసినటువంటి
కమిషన్ అయితే ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణ రంగ సంస్థ ఇప్పటికే అనేక సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడమే కాకుండా నిర్మాణ సంస్థ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొన్నటువంటి సందర్భం కానీ వాళ్ళు ఓకే చెప్పి చెప్పడం దానిపైన కానీ కమిషన్ అయితే వీళ్ళని కూడా ప్రశ్నించి మరొకసారి కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కూడా మరొక సీడీఓ ప్రజలు కూడా ఈ రోజు కమిషన్ ముందుకు రాబోతున్నారు. ఈ యొక్క నాణ్యతకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించిన లోపాలను ఇప్పటికే నరేంద్ర రెడ్డి తెలిపినటువంటి నేపథ్యంలో ఈ నిర్మాణం గేట్ల నిర్వహణలో కూడా లోపాలు జరిగాయని చెప్పి వర్షాకాలానికి ముందు కనుక చేపట్టాల్సిన పనులు కూడా చేయలేదని చెప్పేసి కమిషన్ ముందు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. నిర్మాణ సమయంలో నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలపైన తనిఖీలు చేయలేదని కూడా చెప్పడం జరిగింది. కేవలం బిల్లులు చెల్లించడానికి మాత్రమే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సంతకాలు చేశారని చెప్పి ఇంజనీర్ల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి వలన కొన్ని పనులు తనిఖీలు చేయలేకపోయినందుకు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ యొక్క బ్యారేజీలకు సంబంధించినటువంటి పనులు రాత్రులు ఫ్లడ్ లైట్ల తోటి ఈ యొక్క పనులు చేయడము దాంతో పాటుగా కాంక్రీట్ ఇవన్నీ కూడా పనులు చేస్తున్నటువంటి సందర్భంలో సరైనటువంటి మార్గదర్శకాలు పాటించకుండానే పనులు జరిగాయని చెప్పేసి దీంతో నిర్మాణ గదుల నిర్వహణ కానీ ఇవన్నీ కూడా మార్గదర్శకాల ప్రకారం జరగలేదని చెప్పి అందువల్ల వచ్చినటువంటి ఏదైతే ముందలు వచ్చినటువంటి సందర్భంలో కూడా వెంటనే ఈ యొక్క పనులు చేపట్టి ఉంటే దాని కారణాలను తెలుసుకుని వెంటనే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.